ఇది ఆయన మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, ఒక ప్రముఖ హీరోయిన్ ఒక మాల్ ఓపెనింగ్‌కి వెళ్ళటం జరిగింది. అక్కడ జరిగిన ఏదైతే ఘటన ఉందో మీరే చూసి ఉండొచ్చు. తను ఆ విధంగా బట్టలేసుకోవడం వల్ల చుట్టుపక్కల అభిమానులందరూ కూడా తన మీదకి కొంచెం వచ్చేసి ఆ విధంగా చేస్తున్నప్పుడు బట్టలు ఏదైనా ఊడిపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి పబ్లిక్ ప్లేస్‌లోకి వెళ్ళినప్పుడు నిండుగా వెళ్ళండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది తప్పు కాదు. నిండుగా వెళ్ళమనడం చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే మనకే అనిపిస్తుంది నాన్న, చిన్న చిరుగుంటే మనం వెళ్ళాం. ఏదో ఏదో కవర్ చేసుకుంటూ పోతాం. వాళ్ళకి చూపించాలన్న ఉద్దేశం వాస్తవం చెప్పాలంటే. వీళ్ళు వెళ్ళి చూస్తున్నారు. మధ్యలో మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఈయన ఒక్కడన్నాడని చెప్పేసి మారుతుందా? ఎన్నిసార్లు అనలేదు. ఇప్పుడు మహిళా కమిషన్కి ఏదో పిలుస్తారు, ఇంకేదో చెప్తారు, ఆయన ఏదో సారీ చెప్తాడు, అయిపోతుంది. కానీ ఎవరు మారుతున్నారు? అంటే అమ్మ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇక్కడ చూసే వాళ్ళకి కావచ్చు, ఎన్నో రోజుల నుంచి ఇది గమనిస్తున్న వాళ్ళకి కూడా వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఆయన చేసింది ఒక చిన్న 2 మాటలు, అంటే చిన్నవి కాదు పెద్ద మాటలే, కానీ అది మహిళా కమిషనర్ దాకా తీసుకుని వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అనసూయ గారి విషయంలో అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా కరెక్టే అమ్మ. మహిళా కమిషన్ కాడికి తీసుకెళ్లాల్సింది. ఇంకెవరు కూడా అలా మాట్లాడకూడదు కదా. అది తప్పు ఆయనది, నేను కాదనను. కానీ సొసైటీని అడుగుతున్నాను. అదే మాట సినిమాలలో అంటే క్లాప్స్ కొడతారు, కానీ సెన్సార్ బోర్డుకి ఎందుకు కంప్లైంట్ చేయరు? అది సొసైటీ తప్పు కాదా? అదే మాట అంటే మీరు ఇప్పుడు పోయి మహిళా కమిషన్కి ఇచ్చినట్టు సెన్సార్ బోర్డుకి ఎందుకు ఇవ్వరు? ఎక్కడ జరుగుతుంది పొల్యూషన్ ఒక్కసారి ఆలోచించండి. పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది?